వేర్ ఈజ్ ఇమ్రాన్ అన్న అనేటటువంటి తమిళస్ అయితే యూట్యూబ్లో ఫుల్గా దర్శనమిస్తున్నాయి. ఇమ్రాన్కి ఏమైంది, పారిపోయాడా, దుబాయ్ చెక్కేశాడా, నా అన్వేషణ చెప్పినట్టు వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా పోగేసుకొని వెళ్ళిపోయాడు అనేటటువంటిది చాలామందికి అర్థం కావట్లా. విషయం ఏంటంటే ఇవాళ మీరు తమిళస్ ఓపెన్ చేసి చూస్తే ఇమ్రాన్ ఇంటి దగ్గరికి మీడియా అయితే వెళ్ళిందనమాట. వాళ్ళ అమ్మతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ళ మనుషులతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడైతే ఇమ్రాన్ లేడనమాట. సో మ్యాటర్ ఒకటే ఆల్రెడీ నా అన్వేషణ అనేటైతే వేట అయితే మొదలుపెట్టిన అనమాట. ఆ వేట ద్వారానే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ని కేసులు బుక్ చేయడం, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ని అరెస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటిదాకా మన చాలామంది బిగ్ బాస్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, మామూలు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, వాళ్ళందరి మీద కూడా కేసులు అయితే బుక్ అయ్యాయన్నమాట. సో వీళ్ళంతా మీద కూడా నా అన్వేషణ వీడియో చేసిండు, కానీ ఏ విధమైనటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. కానీ ఒక్క ఇమ్రాన్ అన్న మట్టికి తన మీద అయితే రెస్పాన్స్ ఇచ్చింది అనమాట. తనకైతే కౌంటర్ వీడియో చేసిండు. కౌంటర్ వీడియో చేసినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. తన మీ అమ్మను తిట్టిండు, మీ నాన్న తిట్టిండు, అలాంటప్పుడు ధైర్యంగా దాన్ని ఫేస్ చేయాలి. కానీ మరి పారిపోవడం ఏంది అనేటటువంటిది అర్థం కావట్లా. హైదరాబాద్లో ఇమ్రాన్ లేడు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ ఇమ్రాన్ ఉండుంటే ఈ పాటికి డైరెక్ట్గా ఒక వీడియో అయితే వదిలేవాడు. రోజు మీద ఒక వీడియో, 2 రోజుల మీద ఒక వీడియో వదిలేటటువంటి ఇమ్రాన్ అన్న ఏమైపోయాడు అనేటటువంటిది అర్థం కావట్లా. నిజానికి తను దుబాయ్ పారిపోయాడా, లేదా హైదరాబాద్లో ఉన్నాడా, హైదరాబాద్లోనే ఎక్కడైనా దాక్కున్నాడా అనేటటువంటిది అర్థం కావట్లా. నిజం చెప్పాలి అని అంటే ఈ యూట్యూబర్స్కి అందరికీ, ఇన్ఫ్లుయెన్స్ అందరికీ ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఒక కేసు బుక్ అయ్యింది ఫ్రెండ్స్. కేసు బుక్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే దేశం వెళ్తున్నారు. ఆ తర్వాత బెయిల్కి అయితే అప్లై చేస్తున్నారు. బెయిల్ ఎప్పుడైతే శాంక్షన్ అయితే మళ్ళీ తిరిగి ఈ దేశంకి అయితే వస్తున్నారు. ఈ ఫార్ములా మొదలుపెట్టింది అయితే ఖచ్చితంగా హర్ష సాయి మరియు ఇమ్రాన్ చూసుకున్నట్టయితే మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళిద్దరు కలిసి రీల్స్ చేయడం కూడా మనమైతే చూడొచ్చు. సో మరి హర్ష సాయి ఫార్ములాని ఇమ్రాన్ ఫాలో అయిందా అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. నువ్వు ఇమ్రాన్కి సపోర్ట్ చేసినావు బ్రో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేను చేసింది తనకు కాదు, వాళ్ళ అమ్మని తిట్టడం తప్పని చెప్పి నా అన్వేషణకైతే చేయడం జరిగిందనమాట. ఎప్పటికైనా సరే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాటికి నేను ఎవరికి కూడా సపోర్ట్ చేయను. నేనే కాదు, ముస్లింలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి కేటగిరీస్ కూడా సపోర్ట్ చేయవు. ఎందుకంటే ఖురాన్లో డైరెక్ట్గా ఉంటుంది, ఎవడైతే జూదం వాడుతాడో, సారాయి తాగుతాడో, వ్యభిచారం చేస్తాడో వాడిని నేను ఎప్పటికీ క్షమించను అని చెప్పి డైరెక్ట్గా ఖురాన్లోనే ఉంది. ఇమ్రాన్ అనేటటువంటి పేరు పెట్టుకొని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం నిజంగా క్షమించరానటువంటి నేరం. ఒకవేళ తను ఇక్కడ పోలీసుల నుండి తప్పించుకోవచ్చు, కానీ కర్మ అనేటటువంటిది ఉంటుంది, దేవుడు అనేటటువంటి వాడు ఉంటాడు. ఖచ్చితంగా పైన అయితే శిక్షాస్త్రం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నాకైతే ఇమ్రాన్ గురించి ఏ విధమైనటువంటి చిన్న అప్డేట్ వచ్చినా డెఫినెట్గా ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. సో దీని మీద మీ కామెంట్ ఏంటి, ఇమ్రాన్ ఉన్నాడా లేడా అనేటటువంటిది మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఇప్పటికైతే యూట్యూబ్లో తమ్మేసి దర్శనం వేస్తాను, ఇమ్రాన్ లేడు, వెళ్ళిపోయిండు, అది ఇది అని. సో ఇంకా చాలామంది యూట్యూబర్లు అయితే కానట్లా. కానీ సరైనటువంటి శిక్ష పడింది ఎవరికి అంటే లోకల్ పైన ఒక్కడికే. తనకైతే పాపం గట్టిగానే దోశారు, తనైతే వదిలిపెట్టలేదు. కానీ మిగిలిన యూట్యూబర్లు అందరినీ కూడా వదిలిపెట్టారు ఏంటి అనేటటువంటిది కూడా చాలామంది చేస్తున్నటువంటి కామెంట్. ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. నేను హర్ష సాయి చూసుకున్నట్లయితే తను కూడా జైలుకి వెళ్తారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి ఆల్రెడీ ఈ విధంగానే కేసు బుక్ అయినప్పుడు వేరే దేశం అయితే పారిపోయాడు. ఈసారి అలా పారిపోకుండా మ్యాక్సిమం తనైతే కట్టుదిట్టడి చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ ఇంకో వీడియో చేసిన, ఇది ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్ వేస్తారనమాట. ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ నా అన్వేషణ చూసుకున్నట్లయితే అట్టిగానే వేసుకుంటూ తను ఎవరైతే టార్గెట్ చేసిండో వాళ్ళందరికీ కూడా దూల తీరిపోతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ బెట్టింగ్ యాప్ని నిర్మూలన చేయడానికి ఇంకేంటి అనేటటువంటిది చూడాలన్నమాట. ఆల్రెడీ లేడీస్ మీద కూడా మనమైతే ఒక వీడియో చేయడం జరిగింది. మనం వీడియో చేసిన తర్వాత అదైతే వైరల్గా మారటం, మన యూట్యూబ్లో వైరల్గా మారిపోయినప్పటికీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారటం, వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అవ్వడం, వాళ్ళు వచ్చి సారీ చెప్పడం అయితే మనమైతే చూడొచ్చు. ఇది ఇంతతో ఆగకూడదు, వీళ్ళకైతే కఠిన శిక్షణ అయితే పడాలి. ఆ తర్వాత ఇంకా ఎవడైనా సరే బెట్టింగ్ యాప్ని పనిచేయాలంటే చూడాలి. ఆ తర్వాత ఆంధ్ర పోలీసులు కూడా కొద్దిగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఆంధ్ర గవర్నమెంట్ కూడా కొద్దిగా దీని మీద ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుంది అనేటటువంటిది నా ఫీలింగ్ ఫ్రెండ్స్. దీని మీద మీ ఒపీనియన్ కూడా తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్, నమస్కారం.